గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అంతా కలిసి ఉదయం కూలి పనికి వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కల కష్టం చేశారు. ఇంటికి వెళ్లి సేద తీరుతామని అనుకునేలోపు వారి బతుకులు తెల్లారిపోయాయి. ఇంకా కొద్దిసేపటిలోగా ఇంటికి చేరుకుంటామనే లోపు ఇంటికి వెళ్తుండగా ఊహించని ప్రమాదం చోటు చేసుకుని ముగ్గురు కూలీలు మృత్యువాత పడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూరు గ్రామానికి చెందిన మల్యాల వెంకటేష్ మియాపూరు గ్రామ శివార్లో 2 ఎకరాల కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశారు. కంకుల పొట్టు తీయడానికి సొంత ట్రాక్టర్లో తన భార్యతో సహా గ్రామానికి చెందిన 8 మంది మహిళా కూలీలను తీసుకెళ్లారు. పనులు ముగిసిన తర్వాత అదే ట్రాక్టర్లో మొక్కజొన్న కంకులతో పాటు కూలీలను ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో ట్రాక్టర్ అదుపు తప్పి SRSP D86 ఉపకాల్వ 33L కాల్వలో ప్రమాదవశాత్తు బోల్తపడింది. ప్రమాదంలో పోచంపల్లి రాజమ్మ, భేతి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా మల్యాల వెంకటేష్ భార్య వైష్ణవిని హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. మరో 5 కూలీలు గాయాలతో కరీంనగర్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వెంకటేష్ స్వల్పంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సుబ్బారెడ్డి వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.